నేను ఈ రోజైతే మీ ముందుకి రెనాల్ట్ కైగర్ తో అయితే వచ్చాను. న్యూ ఎడిషన్ కైగర్ అయితే మన ముందు ఉంది. న్యూ ఎడిషన్ అనగానే ఫేస్ లిఫ్ట్ అనుకుంటున్నారా? అస్సలు కాదండి. రెనాల్ట్ కైగర్ కొత్తగా న్యూ ఎడిషన్ వస్తే ఎలా ఉంటుందో అలా అయితే మేము ముందుకు వచ్చేసింది. అది క్లియర్ గా చెప్పడం కోసం అని చెప్పి నేను ఓల్డ్ కైగర్ అండ్ న్యూ కైగర్ తో అయితే మేము ముందుకు వచ్చాను. రెండింటికి గల డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూపించేస్తాను. ఫుల్ లెంత్ వీడియోని అయితే చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫ్రంట్ లుక్ చూసేద్దాం. గ్రిల్ ఇదైతే ఓల్డ్ మోడల్ అన్నమాట. సో ఇదైతే న్యూ మోడల్, చాలా ప్రీమియం లుక్ తో అయితే మన ముందుకు వచ్చేసింది. ఇక్కడైతే పియానో బ్లాక్ కలర్ తో అయితే ఫ్రంట్ పార్ట్ అయితే చేంజ్ చేసుకుంది. అండ్ ఇండికేటర్స్ అన్ని కూడా మనకి డిఆర్ఎల్ ఎల్ఈడి అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి పియానో బ్లాక్ పైన క్రోమ్ ఎలిమెంట్. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే రెనాల్ట్ తన లోగోని అయితే మార్చుకుంది. ఇప్పుడు రెనాల్ట్ మనకి 2D లో అయితే కనిపిస్తుంది. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇదైతే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, లోగో నచ్చిందా లేదా అనేది. గ్రిల్ దగ్గర కూడా మార్చుకుంది అనమాట. గ్రిల్ అంతా కూడా మనకి బ్లాక్ అండ్ అవుట్ లైన్ అంతా కూడా డార్క్ గ్రే కలర్ తో అయితే ఇచ్చారు. స్కిడ్ ప్లేట్ కూడా మారిపోయింది. ఎల్ఈడి హెడ్ లాంప్స్ అయితే వచ్చినాయి. దాని అవుట్ లైన్ అంతా కూడా పియానో బ్లాక్ కలర్ తో ఇచ్చారు. ఫాగ్ లాంప్స్ కూడా ఇచ్చారు న్యూ రెనాల్ట్ కైగర్ లో. ఒక్కసారి ఈ లుక్ అయితే చూడండి, రెండింటికి గల డిఫరెన్స్ అయితే చూడండి. ఎక్స్టీరియర్ పార్టే కాదు, ఇంటీరియర్ లో కూడా మనకి చాలా చేంజెస్ చేసుకుంది. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే 21 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ తో అయితే మన ముందుకు వచ్చేసింది న్యూ రెనాల్ట్ కైగర్. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే 360 డిగ్రీ కెమెరా కాకుండా మనకి ఆల్ వ్యూ కెమెరాస్ అయితే ఇచ్చారు. అంటే రేర్ అండ్ బ్యాక్ సైడ్స్ 2 కెమెరాస్ ఉంటాయి. అంటే 4 కెమెరాస్ ఉంటాయి, బట్ కాకపోతే అది మనం మాన్యువల్ గా ఆపరేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. దాన్ని మనం ఆల్ వ్యూ కెమెరాస్ అని అయితే అంటాం. దానికి సంబంధించిన ఫ్రంట్ కెమెరా అయితే ఇక్కడ ఉంది క్యూట్ గా. రేర్ సెన్సింగ్ వైపర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈసారి. ఇంకా సైడ్ ప్రొఫైల్ కి వచ్చేద్దాం. సైడ్ పార్ట్ చూసినట్టయితే పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, బట్ టైర్స్ లో అయితే డిఫరెన్స్ అయితే వచ్చింది. డైమండ్ కట్ ఎలవెల్ వీల్ అయితే ఈసారి ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ ఉంది. అది కూడా డ్యూయల్ కలర్ కాంబినేషన్ తో అయితే వచ్చింది. 195/60 R16 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారనమాట. ఇదైతే నేను చూపిస్తున్న ఈ కార్ వచ్చి టర్బో ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. ఈ కార్ లో డ్యూయల్ కలర్ అయితే ఉంది. కొత్తగా అయితే 2 కలర్స్ అయితే యాడ్ అయినాయి అనమాట. ఇక్కడ టర్బో అని అయితే మెన్షన్ చేసింది. క్రోమ్ ఎలిమెంట్ తో పియానో బ్లాక్ కలర్ అవుట్ లైన్ అయితే తీసుకున్నారు. ఈసారి టర్బో ఇంజన్ లో మనకి పవర్ అండ్ టార్క్ అయితే మారింది. అది 100 PS పవర్ అండ్ 160 Nm టార్క్ అయితే వచ్చింది. నాన్ టర్బోలోకి వచ్చేసరికి మనకి 72 PS అండ్ 90 Nm టార్క్ అయితే వస్తుంది అనమాట. దీనివల్ల మనకి మైలేజ్ అనేది అయితే మారుతూ ఉంటుంది. అండ్ ఈ రెనాల్ట్ కైగర్ లో మనకి మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది అండ్ సివిటీ కూడా ఉంది అనమాట. అది టర్బో అండ్ నాన్ టర్బో రెండిట్లో కూడా అవైలబుల్ గా ఉంది. అంతేకాకుండా సిఎన్జి కూడా అవైలబుల్ గా ఉంది. చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. మంచిగా 2 కలర్స్ అయితే యాడ్ అయినాయి ఈసారి. డ్యూయల్ కలర్ కాంబినేషన్ లో టాప్ లో బ్లాక్ ఇచ్చారు. అదే బ్లాక్ అయితే సైడ్ మిర్రర్స్ అయితే తీసుకున్నారన్నమాట. అండ్ ఇక్కడ ఇండికేటర్స్ చూస్తున్నాం. ఆల్ వ్యూ కెమెరాలో సైడ్ కెమెరాస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ హ్యాండిల్ వచ్చి మనకి పియానో బ్లాక్ కలర్ లో అయితే చాలా స్టైలిష్ గా కొంచెం ప్రీమియం లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు. రూఫ్ రైలింగ్ అయితే మనం చూస్తున్నాం. మనము టై కూడా చేసుకోవచ్చు అన్నమాట. లగేజ్ ఏమైనా పెట్టుకొని టై కూడా చేసుకోవచ్చు. ఫ్యూయల్ టైప్ వచ్చి ఇది మనకి పెట్రోల్ 40 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంది. రేర్ పార్ట్ విషయానికి వచ్చేస్తే రేర్ లైట్స్ మనకి ఎల్ఈడి ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, డ్యూయల్ కలర్ కాంబినేషన్ వల్ల ఇంకా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తోంది. ఇదంతా ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్ కూడా చేంజ్ చేసుకుంది అనమాట. అండ్ స్కిడ్ ప్లేట్ అయితే డార్క్ గ్రే కలర్ 2 సెన్సర్స్ అయితే ఉన్నాయి. ఇంకా డీఫాగర్ లైన్స్ ఉన్నాయి. క్యూట్ వైపర్ ఇక్కడ మనం చూస్తున్నాం. మౌంటెడ్ ల్యాంప్, ఎయిర్ స్పాయిలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. షార్ట్ షేప్ యాంటీనా క్యూట్ గా అయితే అక్కడ కనిపిస్తుంది. కైగర్ ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ తో అయితే చాలా అందంగా కనిపిస్తోంది. అండ్ ఆల్ వ్యూ కెమెరాలో బ్యాక్ లో అయితే ఇక్కడ ఒక కెమెరా ఉంది. నెంబర్ బోర్డ్ కి పైన అయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, ఇక్కడ ఉంది అనమాట. అండ్ రిఫ్లెక్టర్స్ బోత్ సైడ్స్ ఉన్నాయి. 2 రిఫ్లెక్టర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా టైల్ గేట్ ఓపెన్ చేసి చూసేద్దాం. టైల్ గేట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఉందన్నమాట. దానికి పార్టీషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ సిల్వర్ కలర్ బీడింగ్ తో బ్లాక్ కి మధ్యలో ఇక్కడైతే ఉంది టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి. టైల్ గేట్ అయితే ఓపెన్ చేశాను. హైడ్రాలిక్ టైల్ గేట్ అయితే ఉంది. బూట్ స్పేస్ వచ్చి మనకి 405 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ పార్సిల్ ట్రే ఉంది. మనం కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే ఇలా తీసేసేయచ్చు. లగేజ్ ఎక్కువ ఉంటే కనుక తీసేసుకోవచ్చు అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ కూడా హోల్డింగ్ హుక్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ స్పేర్ టైర్ అయితే కింద ఉంది. 14 ఇంచ్ స్పేర్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా. రేర్ సీట్ వచ్చి మనకి 60-40 రేషియోలో అయితే ఫోల్డ్ అవుతుంది. టైల్ గేట్ అయితే క్లోజ్ చేసేద్దాం. మాన్యువల్ గా అయితే క్లోజ్ చేసుకోవాలి. కీ అయితే నా చేతిలో ఉంది, చూస్తున్నారు కదా ఎంత బాగుందో కీ అయితే. ఇది లాక్ అండ్ అన్లాక్. ఇది టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి. ఇది మనం కార్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు మన కార్ ఆన్ చేసి పెట్టుకుంటే ఏసీ అయితే ఆన్ అయిపోతుంది. రాగానే కార్ లో కూల్ గా అయితే ఉంటాం మనం. ఎందుకంటే సమ్మర్ లో టెంపరేచర్ కి ఇది చాలా నీడ్ అని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన బటన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, డ్రైవర్ సీట్ లోకి వెళ్ళిపోదామా. డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ నాకు కనిపిస్తుంది డ్యూయల్ కలర్ కాంబినేషన్ అనమాట. లైట్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు.
ఇచ్చారు ఇంటీరియర్ అంతా కూడా. సో అలాగే డోర్ లో కూడా బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. డోర్ హ్యాండిల్స్ అండ్ ఇక్కడ వీడింగ్ అంతా కూడా మనం గ్రే కలర్ చూస్తున్నాం. ఇదంతా సాఫ్ట్ టచ్ తోటి ఉంది. పవర్ విండో బటన్స్ అయితే ఉన్నాయి. లాక్ అండ్ అన్లాక్ కి సంబంధించిన బటన్ ఉంది. ORVM కి సంబంధించిన బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది హ్యాండిల్ మనం డోర్ క్లోజ్ చేసుకోవడానికి చాలా హాట్ గా అయితే ఉంది. హాట్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారన్నమాట హ్యాండిల్. కింద అయితే మనకి పెద్ద స్పీకర్ చూస్తున్నాం. 2 బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన బాటిల్ హోల్డర్ అయితే ఇక్కడ చూస్తున్నాం. డ్రైవర్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో ఏంటో చూసేద్దాం. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ మాన్యువల్ గా ఇచ్చున్నారన్నమాట. చూస్తున్నాం కదా, ఇదైతే మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ రిక్లైనర్ కి సంబంధించింది అయితే ఇక్కడ ఉంది లివర్. ఇది రిక్లైనర్ కి సంబంధించి కొంచెం బ్యాక్ ఉంది. ఇది హైట్ అడ్జస్ట్మెంట్ కి ఇక్కడ పుల్లర్ ఉందన్నమాట. ఈ పుల్లర్ తోటి మనం సీట్ ఫ్రంట్ కి అండ్ బ్యాక్ అయితే అనుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇంత బ్యాక్ అయితే వెళ్తుంది సీట్. ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఇచ్చారు. నేను చూపిస్తున్న కార్ అయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో 3 పెడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్ ఇక్కడ చూస్తున్నాం మనం. అంతేకాకుండా న్యూ కైగర్ లో యాడ్ అయిన స్టాండర్డ్ ఫీచర్స్ లో ఒక భాగం ఏంటంటే ఇక్కడ ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ అన్నమాట. ఇక్కడ ఈ లివర్ ఉంది కదా, హెడ్ ల్యాంప్స్ లివర్. మనం ఎప్పుడైనా సెల్లార్ పార్కింగ్ లోకి వెళ్ళాలన్నా, సెల్లార్ పార్కింగ్ లో నుంచి బయటికి రావాలన్నప్పుడు అక్కడ కొంచెం డార్క్ గా ఉంటుంది. అలాంటి ప్లేసెస్ లో మనకి ఇక్కడ ఉంది కదా, దీన్ని గనక ఇలా అంటే 30 సెకండ్స్ అనమాట. మళ్ళీ డబల్ టైం అంటే 60 సెకండ్స్ అండ్ థర్డ్ టైం అంటే 90 సెకండ్స్ వరకు మనకి హెడ్ ల్యాంప్స్ అయితే ఆన్ అయి ఉంటాయి. దాని వల్ల ఏంటంటే మనకి డార్క్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు క్లియర్ గా ఉంటుంది విజువల్ అనేది. వైల్ డ్రైవింగ్ మనకి సేఫ్టీ ఇంపార్టెంట్. డ్రైవింగ్ సీట్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక ఏసీ వెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టీరింగ్ చూస్తున్నాం మనం. హై బీమ్ లో బీమ్ కి సంబంధించిన లివర్ ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే వైపర్ కంట్రోల్ కి సంబంధించిన లివర్ అయితే ఉంది. ఇంకా స్టీరింగ్ పార్ట్ కి వచ్చేస్తే లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ అయితే కనిపిస్తుంది. స్టీరింగ్ కొంచెం కంఫర్టబుల్ గా ఉందన్నమాట. టచ్ చేయడానికి కూడా అంత బాగుంది. ఇక్కడ మనం చూస్తున్నాం రెనాల్ట్ బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఉంది క్రోమ్ ఎలిమెంట్ తో. ఇదంతా మనకి క్లస్టర్ కంట్రోల్ కి సంబంధించిన బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వాయిస్ కమాండ్ ఇవ్వడానికి, కాల్ అటెండ్ చేసుకోవడానికి, మీడియాకి సంబంధించిన బటన్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇక్కడ క్యూట్ గా పియానో బ్లాక్ తోటి అయితే డిజైన్ చేశారు. ఈవెన్ స్టీరింగ్ కూడా కొంచెం ప్రీమియం లుక్ అయితే కనిపిస్తోంది. ఓన్లీ టిల్ట్ అయితే ఉంది, అంటే పైకి కిందకి అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. స్టీరింగ్ ని టెలిస్కోపిక్ అయితే లేదు. డిజిటల్ క్లస్టర్ అయితే ఉంది. డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉంది. క్లస్టర్ అయితే చాలా క్లారిటీ ఉంది అనమాట. క్లస్టర్ లో అయితే సీట్ బెల్ట్ అలర్ట్ ఉంది. చూస్తున్నాం కదా, మైలేజ్ సంబంధించింది, ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, నార్మల్ మోడ్ అది చూపిస్తుంది అక్కడ. న్యూ రెనాల్ట్ కైగర్ లో చూస్తున్నారు కదా, ఫ్రంట్ క్యాబిన్ అంతా కూడా ఎంత ప్రీమియం లుక్ వచ్చేసిందో. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటో స్పీడ్ గా చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇక్కడైతే స్క్రీన్ కనిపిస్తోంది మనకి. ఈ స్క్రీన్ కింద మనకి 2 ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. అటు ఇటు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే కో ప్యాసింజర్ కి అండ్ డ్రైవర్ కి కూడా అడ్జస్ట్ చేసుకునేలాగా అయితే ఇచ్చారు. డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ తో అయితే మొత్తం డాష్ బోర్డ్ అంతా తీసుకున్నారన్నమాట. ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి, టచ్ బటన్స్. ఇది వెంటిలేటెడ్ సీట్స్, డ్రైవర్ సీట్ అండ్ కో డ్రైవర్ సీట్ రెండు కూడా వెంటిలేటెడ్ సీట్స్. దానికి సంబంధించిన బటన్ అంటే కో డ్రైవర్ కి సంబంధించిన వెంటిలేటెడ్ సీట్ కి సంబంధించిన బటన్, ఇది డ్రైవర్ సీట్ కి సంబంధించిన వెంటిలేటెడ్. యాంటీ స్కిడ్ కి, లాక్ కి, పార్కింగ్ బటన్ అండ్ ఎయిర్ కి అండ్ ఆల్ వ్యూ కెమెరా కి సంబంధించిన ఈ బటన్ అన్నమాట ఇక్కడ. అండ్ మనం ఎయిర్ అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్, ఆటో ఎయిర్ సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది. ఏసీ వెంట్ కి సంబంధించిన బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఏసీని మనకి కంఫర్టబుల్ గా ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన బటన్ మాన్యువల్ గా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్స్ గానీ ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఇక్కడైతే చిన్న స్టోరేజ్ కాదు, చిన్న క్యాబిన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మెయిన్ గా కార్ కావాల్సింది స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. చిన్న క్రోమ్ ఎలిమెంట్ అవుట్ లైన్ అయితే ఇచ్చారు. USB ఛార్జింగ్ స్లాట్ ఇక్కడ ఉంది. క్రూజ్ కంట్రోల్ కి సంబంధించిన ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఈ బటన్ అయితే నొక్కితే మనకు ఛార్జింగ్ అయితే అవుతుంది ఫోన్. వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ ఒక లైట్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా, LED లైట్. ఇది ఆన్ ఆఫ్ అన్నమాట. దానికి సంబంధించిన బటన్. మోడ్స్ మార్చుకోవడానికి ఎకో మోడ్, నార్మల్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. చాలా క్యూట్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది మాన్యువల్ గా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎకో మోడ్, నార్మల్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. గేర్ అయితే మనకి 5 గేర్ ప్లస్ రివర్స్ అన్నమాట. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి ఇక్కడ గేర్ అయితే చూసినా ఇదంతా లెదర్ వ్రాప్డ్ తోటి, ఎల్లో కలర్ స్టిచ్ తోటి చాలా అట్రాక్ట్ చేస్తోంది. హ్యాండ్ బ్రేక్ చిన్న క్రోమ్ నాబ్ తో అయితే ఉంది. హ్యాండ్ బ్రేక్ అయితే దీన్ని లెదర్ వ్రాప్ అయితే చేసేసి ఉన్నారు. చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది. అండ్ ఆర్మ్ రెస్ట్ అయితే చూస్తున్నాం. సఫిషియంట్ కాదు, ఇంకా ఎక్కువ స్టోరేజ్ ఉందన్నమాట. ఇక్కడ ఆర్మ్ రెస్ట్ కింద నుంచి అయినా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. లేదు, ఆర్మ్ రెస్ట్ ఇక్కడ సాఫ్ట్ టచ్ తోటి అయితే ఉంది. దీని కింద ఇదైతే డోర్ అయితే ఇచ్చేసారనమాట. అన్నెసరీగా ఈ థింగ్స్ అన్ని బయటకు కనిపించకుండా చాలా నీట్ గా అయితే ఉంటుంది. దీనివల్ల ఈ డోర్ కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మనం తీసుకోవచ్చు. స్టోరేజ్ అయితే చాలా ఉంది ఇక్కడ. సో ఇది వేసేసుకుంటే లుక్ చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. పియానో బ్లాక్ కలర్ అయితే యూజ్ చేసి, సైడ్ క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేసి దీని అందాన్ని అయితే ఇంకా రెట్టింపు చేశారు. ప్రీమియం లుక్ ని అయితే తీసుకొచ్చారన్నమాట. ఫ్రంట్ లో అయితే కోల్డ్ గ్లో బాక్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. అందులో చిన్న క్యాబిన్స్ అయితే పార్టీషన్ చేశారు. 2 స్టోరేజ్ ప్లేస్లు అయితే సపరేట్ గా ఇచ్చారు. అలా కూడా పెట్టేసుకోవచ్చు మనం. పైన కూడా ఇంకొక స్టోరేజ్ ప్లేస్ ఉంది. మళ్ళీ
మల్టీ పర్పస్ స్టోరేజ్ ప్లేస్ అన్నమాట. ఏమైనా పేపర్స్ లాంటిది ఇలాంటివి ఏమైనా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఏసీ వెంట్ ఉంది కో డ్రైవర్ కి. ఇంకా టచ్ స్క్రీన్ లో ఏమున్నాయి, హోమ్ బటన్ కి వెళ్ళిపోదాం, సెట్టింగ్స్ ఇవన్నీ చూద్దాం. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి సంబంధించింది స్క్రీన్. సో ఒక్కసారి కెమెరా వ్యూస్ అయితే చూద్దాం. మనం రేర్ కెమెరా అయితే ఆన్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఆల్ వ్యూ కెమెరా అని చెప్పాను కదా, మనం మాన్యువల్ గా అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ వ్యూ చూడాలంటే ఇలాగైతే చూసుకోవచ్చు అనమాట. టచ్ లో అయితే ఉంది. రైట్ వ్యూ చూడాలంటే ఇలా చూడొచ్చు. అండ్ ఫ్రంట్ వ్యూ ఇది, అండ్ ఇది బ్యాక్ వ్యూ అన్నమాట. అన్ని కూడా మనం మాన్యువల్ గా చేసుకోవాల్సి ఉంటుంది. కెమెరా ఇక్కడ చూస్తున్నాం, రేర్ వ్యూ మిర్రర్ చాలా స్లిక్ గా స్టైలిష్ గా అయితే ఉంది. అండ్ ఇక్కడ క్యాబిన్ లో లైట్ అయితే ఉంది. ఇది మాన్యువల్ గా అయితే మనం ఆన్ ఆఫ్ చేసుకోవాలి. డ్రైవర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది అనమాట. కొంచెం మనకి బకెట్ సీట్ లాంటిది మోడల్ అయితే ఇచ్చారు. సాఫ్ట్ ఉంది, వెంటిలేటెడ్ సీట్స్, లెదర్ ర్యాప్డ్ సీట్స్ అనమాట. రెనాల్ట్ ఏదైతే బ్యాడ్జింగ్ ఉందో అదైతే సీట్ మీద కూడా ఎల్లో కలర్ థ్రెడ్ తో అయితే స్టిచ్ చేశారు. అంటే మనకి కార్ అయితే లైట్ గ్రీనిష్ ఎల్లో కలర్ ఉంది కదా, అదే కలర్ లోపల సీట్ కన్నా స్టిచెస్ అయితే తీసుకున్నారు. దాని వల్ల ఏంటంటే కారు హైలైట్ అవుతుంది అందం లోపలంతా. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది డ్రైవర్ కి, కో డ్రైవర్ కి కూడా. అండ్ 2 సీట్ బెల్ట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నాం కదా టచ్ స్క్రీన్. ఇదైతే మనం ఎకో మోడ్ లో గనక డ్రైవ్ చేస్తే ఇప్పుడు 100 కి 51 చూపిస్తుంది కదా. ఇదే గనక 75 గనక మనకి చూపిస్తే మనకి ఇంకొక 10% అయితే యాడ్ అవుతుంది మైలేజ్ లో. సో మనము మంచిగా డ్రైవ్ చేస్తే గనక ఎకోలో ఇక్కడ 75 రావాలన్నమాట. 75 వస్తే గనక మనకి అది 10% అనేది యాడ్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే కూడా ఉంది. రేడియో, మీడియా, ఫోన్ ఇక్కడ చూస్తున్నాం సెట్టింగ్స్ లో. డిస్ప్లే, డివైస్, సిస్టమ్. రేర్ లోకి అయితే ఎంటర్ అయ్యే ముందు డోర్ లో ఏమున్నాయో చూపించేస్తాను. డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ చిన్న ఫోన్స్ అది పెట్టుకోవడానికి స్లాట్ ఉంది. పవర్ విండో బటన్ ఉంది, బాటిల్ హోల్డర్ ఉంది, పెద్ద స్పీకర్, అండ్ ఇక్కడ చిన్న స్పీకర్ అయితే ఇచ్చారు. ఇది హ్యాండిల్ క్యూట్ గా ఉంది. ఈ గ్రే కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు. ఇది మనకి లాక్ అండ్ అన్లాక్ కి సంబంధించిన బటన్ అన్నమాట. ఇది వెంటిలేటెడ్ సీట్ మోడల్ అయితే ఉంది, కానీ ఫ్రంట్ లో వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. బ్యాక్ మాత్రం డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో సీట్ లెదరేటెడ్ సీట్స్ అయితే తీసుకున్నారు. సీట్ కంఫర్ట్ అయితే చూస్తాను ఒకసారి కూర్చున్నప్పుడు. నా బాడీ అయితే పొజిషన్ ఇలా ఉందన్నమాట, రెక్లైనర్ పొజిషన్. అండ్ హెడ్ రెస్ట్ చూస్తున్నారు కదా, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది. అండ్ 2 ప్యాసింజర్స్ కి మాత్రమే హెడ్ రెస్ట్ ఉంది అనమాట. అండ్ మిడిల్ లో మనకి ఆర్మ్ రెస్ట్ ఉంది. ఆర్మ్ రెస్ట్ కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి, క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ టై సపోర్ట్ ఇక్కడ చూస్తున్నట్టయితే టై సపోర్ట్ అయితే టైకి కొంచెం తక్కువ, అంటే నా హైట్ కి కొంచెం తక్కువ అవుతుంది, బట్ చాలా బాగుంది. అండ్ సీట్ షేప్ కూడా మిడిల్ లోకి వచ్చేసరికి కొంచెం కరువు మోడల్ అయితే ఇచ్చున్నారు. ఎందుకంటే మిడిల్ లో కూర్చున్న వాళ్ళకి లెగ్ రూమ్ సఫిషియెంట్ గా ఉండడం కోసం అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఏసీ వెంట్ అయితే వచ్చింది కదా, దాని వల్ల లెగ్ రూమ్ స్పేషియస్ గా ఉండడం కోసం సీట్ ని ఇలాగా కరువు మోడల్ అయితే తీసారన్నమాట. ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ క్యూట్ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి, దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంది. టెంపరేచర్ 60-40 రేషియోలో సీట్ అయితే ఫోల్డ్ అవుతుంది అని చెప్పాను కదా. వైల్ డ్రైవింగ్ మనకి ఏమైనా థింగ్స్ తీసుకోవాలి బూట్ స్పేస్ లోంచి అంటే గనక సీట్ అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే బూట్ స్పేస్ లోంచి ఏ థింగ్స్ కావాలని ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. అండ్ సీట్ బెల్ట్స్ అయితే మనకి 3 ప్యాసింజర్స్ కి అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మ్యాగజైన్ పాకెట్స్ అయితే ఉన్నాయి సీట్స్ లో. ఇక్కడ ఏసీ వెంట్ ఉన్నాయి క్యూట్ గా. అండ్ దాని కింద 12 వాట్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. బోత్ సైడ్స్ ఫోల్డబుల్ హ్యాండింగ్స్ ఉన్నాయి. బ్యాక్ లో కూడా వచ్చేటట్టు మిడిల్ లో అయితే ఇచ్చున్నారు. క్యాబిన్ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి చిన్న బటన్ అయితే ఇచ్చారు. సేఫ్టీకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారనమాట. అది బేసిక్ నుంచి కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కొత్త రెనాల్ట్ కైగర్ లో. 21 స్టాండర్డ్ ఫీచర్స్ తో అయితే 6 ఎయిర్ బ్యాగ్స్, ESP ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ అండ్ ISO ఫిక్స్ చైల్డ్ సీట్ తో పాటు అయితే వచ్చిందనమాట న్యూ రెనాల్ట్ కైగర్. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ సిస్టమ్ వస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉంది. నాన్ టర్బో వచ్చి 72 PS పవర్ అయితే ఉంది అండ్ 96 Nm టార్క్ అయితే ఉంది. నాన్ టర్బో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ అండ్ CVT ఉంది. టర్బోలో వచ్చి ఓన్లీ మాన్యువల్ వేరియంటే ఉంది. నాన్ టర్బోలో మనకి బేసిక్ వచ్చి 7 lakhs నుంచి 10,15,000 వరకు ఉంది. ఇప్పుడు నేను చూపించింది టర్బో ఇంజన్, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. చూసారు కదా న్యూ రెనాల్ట్ కైగర్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైతే కొత్త కార్ కొనుక్కోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ది బంపర్ ఆఫర్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే రెనాల్ట్ వాళ్ళు ప్రైజెస్ అయితే తగ్గించారు. అంతేకాకుండా మనకి GST ప్రైస్ కూడా తగ్గడంతో చాలా తక్కువ ప్రైస్ కి కొత్త రెనాల్ట్ కైగర్ అయితే వచ్చేస్తుంది. దీని ప్రైస్ వచ్చి 11 lakhs ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. సో ఇలాంటి మంచి ఆఫర్ ని ఎందుకు వదులుకుంటారు? టకటగా వచ్చేసి ఒక లుక్ వేసేయండి. ఈ కారు నాకు రివ్యూకి ఇచ్చిన వాళ్ళు కుక్కట్పల్లి PPS మోటార్ రెనాల్ట్ వాళ్ళది. ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసేయండి. టెస్ట్ డ్రైవ్ కి స్లాట్ అయితే బుక్ చేసేసుకోండి.